మన నల్లగొండ జిల్లా పెదవరం మండలం ఉట్లపల్లి గ్రామ పంచాయతీలో మన రైతు రామదాస్ రైతు 4 ఎకరాలు శనగ చేను వేసిండు. చెట్టుకు 4 కాయలు కాయలేదు. ఇప్పటికే 60,000 రూపాయల మందు పెట్టినట్ట. బోర్ ఎండిపోయింది, కిష్టి ఎండిపోయింది. అతని రైతు ఆవేదన చాలా. కూలీలు 30 మంది కూలీలు పెట్టిండు. కూలీలు వెళ్ళే గిట్టుబాటు కూడా లేనట్టుంది. ఆ పరిస్థితి ఆ రైతుకు ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. మరి నీళ్ళ గురించి కానీ కరెంటు గురించి కానీ ఎందుకు ఇబ్బంది పడుతుండో ఇప్పుడు ఇక్కడ వచ్చిన పని కూలీల ఇప్పుడు శనగ బీకడానికి వచ్చిన కూలీలని మనం అడిగి తెలుసుకుందాం. వాళ్ళ బాధలు ఎట్లున్నాయి, కూలీల బాధలు ఎట్లున్నాయి, రైతు బాధ ఎట్లుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 4 బోర్లు వేసినాం. 400 చెట్లు ఎండిపోతున్నాయి. అయ్యో ఏం చేస్తాం? మాకు పెట్టింది ఏ పెట్టింది మాకు ఎకరాల పదని మాపు చేయాలి. రుణమాఫీ అనేగా ముసలాల పసలే గిసలాల పసలు ఒక్కొక్క ఇంటి 4-5 వస్తున్నాయి. ఒక్క మా ముత్యాలకు ఒక్క పనులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏం చేసినావయ్యా నువ్వు? ఎంత ఉంది పొలం? ఎంత ఉంది? ఉంటది పొలం ఉండకపోతే చెప్పాలా నీకు? బోర్ వేసినవా? వేసిన 4 వేసిన. 4 వేస్తే పల్లె ఎండ పెట్టుకుని ఆడ కూర్చొని తల ముగ్గురు వేసుకుని గులబడ్డావు. ఓటు ఉన్నప్పుడు ఇంటిలో చేతులు పట్టుకుంటారు. ఇలా ఒక్కరోజు మళ్ళీ చూస్తలేరే. అక్కడ ఉన్నప్పుడే ఏరు దాటినాక తెప్పదాలకి వేసినట్టు ఉంటారు, పోతూనే ఉంటారు. ఇలా అక్కడ లేదు, అక్కడ ఇచ్చిన వాళ్ళు లేరు. మీ అవసరం కొద్దిగా తిరుగుతారు. మరి అట్లా చేస్తున్నారు. మనం వేసేది కూడా మనం మంచోని చూసుకోవాలి కదా. ఏ మంచోడు అవసరం మంచోడు వేసేది ఏంటి మీకు తెలవదా? ఇంత కూర్చోబెట్టినాడు, ఇంత కూర్చోబెట్టి పసలు ఇచ్చిపోతారు. కానీ మరి పసలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. ఓడికి ఇచ్చారు పసలు. తిన్నోళ్ళు తిన్నారు, మేమేం నిల్లి. అక్కడ వచ్చేవాడు అక్కడ రానోడు చూసుకోవాలి. ఏం పెద్ద ఏంది శనగ బీకుతున్నావు? నీదేనా? నాది అయ్యా, నాదేం లేదు. అంత కాయలు కాయలేదయ్యా. అంతేనా? ఎన్ని కాయలు కాసింది చెట్టు? 2 కాయలు కాసాయి నాన్న. అయ్యయ్యో, ఎంత పెట్టావు దీనికి పెట్టుబడి? దీని 50-60 వేలు పెట్టినా నాన్న. 60 వేలు పెడితే ఏ కాయలే? మరి కాయలే లేదు నాన్న. ఏం చేయాలయ్యా సార్? గొల్లైనా ఎంత అప్పు చేసినావు దీనికి? ఎన్ని మందులు కొట్టినావు? మందు కొట్టి 60 వేలు అయినాయి. అంతేనా? మరి ఎట్ట ఉంది ఇది? లాసా లాభమా? శనగ ఏం లాభం ఉంది ఆయన? 30 మంది జనాలు పెట్టా. అంతేనా? మరి నీకు ఎంతమంది పిల్లలు? నాకయ్యా 3 బిడ్డలయ్యా, 2 కొడుకులయ్యా. ఒక్క అన్న కూడా పెడతారు. ఆడుకొని తింటున్నా. అడక తింటున్నావు? కొడుకులు బో పెడతలేరా? పెడతలేరు. అదే ఇంత భూమి ఉంది నీకు. భూమి అసలు పెడతలేదు నాయన. ఏది నీ బాధలు ఏం చెప్పు? నా బాధ నాకు అన్న పెడతలేదు, ఏం పెట్టలేదు నాయన. ఎట్లా చేస్తారు మరి? ఆ గవర్నమెంట్ ఏం పింఛన్ వస్తలేదా? పింఛన్ 2 వేలు ఇస్తే ఏం లాభం అయ్యా? ఎంత ఏమంటావు? 50 వేలు ఏమంటావు పింఛన్? 50 వేలు ఇస్తారా? ఏమో నీ ఇష్టం, నువ్వు ఎట్లా అంటే అట్నే. నీకు 2 కొడుకులు అంటున్నావు, భూమి ఉంది అంటున్నావు. మరి నీకు భూమి ఎందుకు పెడతలేదు? పెడతలేరు అయ్యా. కోడలు అసలు దగ్గర రానిస్తారు. కోడలు కాకపోతే కొడుకు కాడిపో. కొడుకు చేతిలో కోడలే. తల్లి కొట్టచ్చు కానీ పిల్లలు కొడతారా? ఊకుంటారా? అంతేనా? అవును. అట్టే తల్లి ముందలా పిల్ల ముందలా? తల్లి ముందలైనా ఇప్పుడు పిల్లవే ముందల. తల్లి లేదు పిల్లమే అని చేసింది కొడుకుకి. చూసే అట్ట ఉంది అయ్యా. అట్ట ఉంది నాయన. కొడుకులకి నువ్వు కని పెంచి పెద్ద చేసి ముడ్లు కాడికి మూతులు కాడికి సంపాలించి సాది ఉగ్గు పాలు పోసి అన్ని పోసి పెంచితేనే కోడలు వచ్చింది కదా. వస్తే అది తల్లి కొడితే మీ అమ్మ నీకు కొట్టిరు, నీ కొడుకు నీకు కొట్టిరు. పెద్ద మనిషి కాడ పోతే ఏమంటారు? నీ కొడుకు నీ కడుపులో పుట్టి కొడుకు నీకు కొట్టిరు. పెళ్ళం కొడుతూ ఊకుంటారా? కేసు పెడతారు పోయి. కేసు పెడతారు. ఇలా తప్పిదానా కాదు. నీ కొడుకు అని చెప్పాలిగా. మా అమ్మని కొట్టకు, అట్లా చేయకు, మా అమ్మకు బువ్వ పెట్టాలని చెప్తలేడా? వాళ్ళగా వెళ్ళిపోద్ది, మూట ఎత్తుకొని ఉరుకుద్ది. అయ్యో, శనగ కాయలే లేవు కానీ అప్పు అవుతుంది, సప్పు అవుతుంది. ఏం పని? అప్పు ఎంత? ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు నీకు ఏంది? నీకు ఇది శనగలు పిక్కొని తిరు. కూలీలు ఇచ్చుకో, ఏమన్నా జైసావు అని అంటుడు కొడుకు. కూలీలా? కూలీ ఎంతమంది పెట్టాం ఇవాళ? కూలీని చూసయ్యా 30 మంది పెట్టా. మరి ఈ పండి 30 మందికి సరిపోతాయా? ఏం చాలుతాయి? మనం ఇవ్వాలి. ఇంకా ఈ అమ్మక తెగినాక కూడా ఇంకా అప్పు చేసి ఇవ్వాలి. అప్పు చేసి ఇవ్వాలి నాన్న. ఎందుకని? ఏం చేసినాం కదా. ఎందుకు కూలీలకు ఈ ఇల్లు తీసి ఇవ్వకూడదా? ఇలా వెళ్తాయా? నీళ్ళు ఏమి లేదు. బోరే ఎండిపోయినా బొక్క చూస్తున్నారు. బండ ఉంది మొత్తం బండి. బోరు ఎండిపోయి శనగ ఎందుకు పండలేదు మంచిగా? నీళ్ళు లేవా? నీళ్ళు లేవా? లేవు. ఎందుకు? కాలు వస్తలేదా? కాలు ఏడ కిష్టం ఏడ నీళ్ళు ఉన్నాయి. మన చెర్ల నీళ్ళు ఉన్నాయి అయ్యా. అంతేనా? చెర్ల నీళ్ళు ఎండిపోయిందా? ఎండిపోయింది.
కరెంటు బాగా వస్తలేదా? కరెంటు వస్తలేదు. మీకు బోర్ ఉందా బావి ఉందా? బోరే ఉందా? బోర్ ఎండిపోయింది. బోర్ ఎండిపోయింది ఎందుకు? కాలం లేకనా? కాలం లేక చెర్ల నీళ్ళు లేవు. చెర్ల నీళ్ళు లేక బోర్ ఎండిపోయింది. చెరువుల నీళ్ళు లేవు, వాళ్ళకి కిష్టల నీళ్ళు నీళ్ళు లేవు. మీరు పంట అయితే వేసారు. వేసినాం. వేస్తే ఏం లాభం? ఏం చిన్నమ్మా ఎట్టట్టుంది ఊళ్ళో పరిస్థితి కాలము? ఏమట్టుందయ్యా, మొత్తం కరెంట్ లేదు, కరెంటు కోతేనాయి. రైతు బంధు అని రైతు బంధు రాకపోయి, రుణమాఫీ అని రుణమాఫీ లేకపోయి, ఇప్పుడు ఇన్ని రోజులు అవుతున్నాయి. చేస్తే రాజకీయం చేసినప్పుడు ఎలక్షన్ రైతులను ఆగం చేయదు కదా. రైతులకు ముందర ఏది ఇచ్చేదో అది చేయాలి. తర్వాత సంగతి నువ్వు ఏమైనా చెయ్యి. ఫ్రీ బస్సు పెడితే ఏమవసరా? జనాలందరూ ఇళ్ళనే ఉండి ఫ్రీ బస్సు వాళ్ళకే సేఫ్టీ. అవును, ఫ్రీ బస్సులు జాబ్ చేస్తానికే ఉన్నోనికే పెడుతుంది. ఈ ఎకరాల పైసలు ఇప్పుడు 3 నెలలు అవుతుందా 2 నెలలు అయింది? 3 నెలలు వస్తుంది, 2 నెలలు అయింది. ఏదన్నా ఆ ఎకరాల పైన వచ్చి మన వేసులకు కూరగాయలకో పిల్లల ఫీజులకో దానికో అక్కడ వచ్చేది. అట్లాంటివి ఆ పైసలు లేవా? ఇప్పుడు చిలకలు కాలువలు లేక నీళ్ళు లేక చెట్లు ఎండిపోతున్నాయి. బోర్ లేదా అంటే పైసలు రాకపోయి అవి వచ్చిన 40,000-50,000 వచ్చినప్పుడు ఏ విధంగా ఒక బోరు బతికించుకుంటాం. 7 మనుషులు బతికేది కష్టమే ఉంది. అంతేనా? చెట్లు బతికేది కష్టమే ఉంది. ఏటా నీళ్ళు లేవు? నీళ్ళు లేవు. కరెంట్ ఉంటుందా? నీళ్ళు లేని దానికి ఎట్నోట కరెంట్ అని మరీ పెద్ద గట్లు అయినైతే ద్వానం. అంతేనా? ఊగా తీస్తుండా? ఊగది పోతుంది, జంపర్లు పోతుంది. దేశం అంతా పోతున్నా, మీ ఊళ్ళోనే పోతున్నా కరెంట్? ఆ ఊళ్ళో మాకు పెద్ద గట్లు అయింది ఎక్కువ. అంతేనా? దాని నుంచి పోయి కావాలే కూర్చుంటున్నాం. ఒక మనిషి మొత్తం బోర్ కావాలి పొద్దుగూకులు. మరి ఎట్లా అంటావు? ఏం చేయాలి? ఏమైనా సొల్యూషన్ దీనికి? ఏ సొల్యూషన్ చేసినా రైతులకు చేయాలి ముందర. ఏ సర్పంచ్ వచ్చినా, ఏ ముఖ్యమంత్రి, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ చేసినా రైతులకు సేఫ్ చేసే ముఖ్యమంత్రి రారు. ఇదివరకు ఎట్లా కేసీఆర్ పైసలని వచ్చే అవి కూడా రాకటైనా అప్పో చేసి వేసిండు. ఆయన కానీ ఎక్కువ వేస్తా అంటుండగా పటేల్. ఏదో అక్కడ తిన్నాక ఎప్పుడు వేసేది, ఎప్పుడు అప్పు సప్పు చేసినా ఎప్పుడు చేసినా అవి వేసే టైంకి వేసిండు, తిన్నాము. ఇప్పుడు ఏమి మరి 2 రోజులు అవుతున్నాయి. ఎకరానికి 2 ఎకరాల వాడిన మరి కనుగోలుతూనే ఉంటుందిగా. వాళ్ళ కూడా అందరు సాఫ్గా లేరు, అందరు వాడట్లేవని వాళ్ళు మొత్తుకుంటారు. అంతేనా? మరి ఎట్టంటావు? ఏముంది? ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా సొల్యూషన్ మనం ఏం చెప్పాలి? ఈ కూలినాలు చేసుకుంటే వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది? ఏది చేసినా వాళ్ళకే తెలవాలి. ఎంతసేపు ఉన్నా వాళ్ళే చూసుకుంటారు కానీ రైతులకు చూస్తారు చూడరు. మరి ఎట్టా మరి? ఓ వదినా, ఏంది కథ? బుజ్జి పెళ్లి చేసినామంట కదా, నాకు కాటాన్ని ఇవ్వలేదు. 2 బిడ్డ పెళ్లి చేసిన మరిది, నాకు 1 రూపాయి రాలే. ఆడపిల్ల పెళ్లి చేసి అప్పు చేసిన, కళ్యాణ లక్ష్మి రాలే. ఇల్లు లేదు. ఒక బిడ్డకి చేసినా రాలేదు. అంటే లేటుగా చేసినావా ముందర చేసినావా? ఎందుకు రాలే? నిన్నవన్నీ చేసినా కానీ రాలే కదా. అప్లై వస్తుంది, 1-2 నెలలు టైం పట్టేట్టుంది. మరి 2 ఆడపిల్లల కంటే నీ పేద దాని అయితే ఏది లేదా, కళ్యాణ లక్ష్మి లేదా, ఇల్లు లేదా, ఇప్పుడు కూలి చేసుకునే బువాయే, మగడేం జీతం ఉండే తాగు అన్నం జీతం ఉంచినావు. ఓహో నాయన, లింగా నా జీతం ఉండ అట ఇయ్యాడు కూడా. ఎన్నాళ్ళు జీతం ఉంచుతావు మా అన్నని? 5 లక్షలు అప్పు అయినాయా? ఓ భగవంతు, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి ఇన్ని అప్పులు చేయాలి. ఎత్తున కూలినాలు చేసి నీ 5 లక్షలు అప్పు తీరుతుందా వదినా? మరి ఎట్లా మరి కళ్యాణ లక్ష్మి వస్తలేదా? ఏం చేయాలి చెప్పు? అయ్యో రామా, పరిస్థితి అయిపోయా. సీతమ్మ వారి చర్ల నీ కానే ఉన్నాయి కదా వదినా. సత్యకాలమే వచ్చింది. ఏమి కాలం వచ్చాను అమ్మలాలా, ఏమిలో రాజమాయే, పేదోళ్ళ బతుకు భారమాయే, ధరలన్నీ పెరిగిరాయే, కలిగినోళ్ళు వాడుకునే కూరరు మోటారు బైకు వాటి అక్కరే మాకు. నాయన వదినా చెప్పు, నీ జోలు చెప్పు. నువ్వు చెప్పమ్మా, నీ కట్టెత్తు కల. మా అన్ననేం జీతం ఉంచినావు, నువ్వేం శని బీకి వచ్చినావు. మరి మన బిడ్డ పెళ్లికి 5 లక్షలు అప్పు చేస్తేవి, అప్పు ఎట్లా తీరవాలి? ఎట్లా ఏం కథ? మరి ఏమి ఇవ్వాలి? ఏం కథ? నీకు ఇవ్వాలి. వాడోడే సరే వదినా, మరి నీ బాధ నీ ప్రభుత్వానికి ఎరగ చేస్తా. నీకు రాకపోతే మనం చెప్పే కాడికి చెప్పుదాం. నమస్తే వదినా. చేకండి ఒకసారి. మరి కొమరే తాత ఇచ్చేది కాదు ఆడ. పడతాయి. ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకోవాలి. మనం చేసేది ఏముంది? ఎకరాల పైసలు పడకున్నా, బియ్యం రాకున్నా, గ్యాస్ రాకున్నా, ఏదైనా
ఉచిత గ్యాస్ అయినా గవర్నమెంట్ అది గవర్నమెంట్ నిర్ణయం కాదమ్మా ఒక కలగానంగా సరిపోతాదమ్మా అరే నీళ్ళు పోసుకోగానే నీళ్ళు ఆడుతుందమ్మా పెళ్ళం 2 రోజులు టైం పడుతుంది ఆమె 9 నెలలు నిండొద్దా పుట్టొద్దా కొడుకు ఫ్రీ గ్యాసా ఫ్రీ బస్సు బాగుందా పోయినా ఎక్కినావా నువ్వు బస్సు 100 సార్లు ఎక్కి మాన జీతం ఏమైంది నువ్వు 100 సార్లు బస్సు ఎక్కి ఆడిపోయినావు పిల్ల ఇంకెక్కడి పోయా నువ్వు ఉండే ఛార్జ్ అవుతుంది నేను పోయి వస్తా కానీ